30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ స్వయం చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. సార్ మీరు ఒక లైవ్ డిబేట్ పెట్టారు అంటే ఇండస్ట్రీకి సంబంధించి కావచ్చు, పొలిటికల్గా కావచ్చు, వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే విధంగా ఉంటుంది కదా. ఉండొచ్చు. అంటే కక్ష గట్టి చేస్తారనేది కొంతమంది ఉంటుంది, లేదు ఇంటెన్షన్గా ఏది చేయను, వాస్తవాలు సేకరించి ఇష్యూ బేస్డ్ వాస్తవాలు సేకరించే చేస్తారు. నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కక్ష ఉండదండి. ఎందుకంటే బిగ్ బాస్ కౌశల్ది ఒకటి నాకు బాగా గుర్తు. 20 సంవత్సరాల నుంచి కట్టుకున్న కోటని 20 నిమిషాల్లో కూల్ చేసావు అని చెప్పేసి అతను మీద ఒక స్టేట్మెంట్ కూడా అతను బాధపడ్డారు. యాక్చువల్లీ బిగ్ బాస్ షో టైంకి ఆయన కౌశల్ ఆర్మీ అని ఒకటి ఉండేది. అవును, ఆయన బిగ్ బాస్ షోలో హౌస్లో ఉన్నంతకాలం ఆయన ఆ షోలో భాగంగా ఫుడ్ తినకపోతే జైల్లో పెడితే జనం కూడా ఫుడ్ తింటలేదని వాళ్ళు జైల్లో బంధించుకున్నట్టుగా వాళ్ళు కూడా బాధపడుతూ ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఆర్మీ లాగా తయారైంది, కౌశల్ ఆర్మీ. సో బిగ్ బాస్ విన్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడింది. బిగ్ బాస్ విన్ అయిన తర్వాత కూడా అదొక ఆర్మీ అని ఒక సోషల్ మీడియాలో ఇంకెవరైనా ఆయన క్వశ్చన్ చేసినా లేదా బిగ్ బాస్ హౌస్లో ఆయన పోటీదారులైనా వాళ్ళని పర్సనల్గా కూడా వెంటాడి వేధించి ట్రోల్ చేసి ఇక ఒక రకమైన మోనోపలి, ఒక ప్రైవేట్ ఆర్మీ లాగా సోషల్ మీడియాలో డిజిటల్ ఆర్మీ లాగా తయారయ్యి ఆయన్ని ఎవరు క్వశ్చన్ చేసినా ఇబ్బంది పెట్టేసే స్థాయిలో చేసేస్తున్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో లేదా మా టీవీ, ఎండమాల్ వీళ్ళు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ గురవ్వచ్చు, కానీ ఒక కామన్ మ్యాన్గానే ఇన్ఫ్లుయెన్స్ గురవును. సో జెన్యూన్ ప్లే ఆడారు, ఆయన విన్ అయ్యారు, కంగ్రాచులేషన్స్. బట్ ఆయన ఆర్మీ పేరుతో ఉన్నటువంటి ఒక ఫ్యాన్ బేస్ ఫేక్ అంటారు. ఫేక్ అని నేను అన్నాను. ఒక డిజిటల్ ఆర్మీ లాగా తయారై ఇంకెవరిని పడితే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళని వేధించేస్తాను, ఆయనతో పాటు పోటీ పడిన వాళ్ళని అంటే నాకు నచ్చలేదు. నేను అందుకే రీసెర్చ్ చేశా, ఆయన అభినందించా. ఆయన కొన్ని చెప్పారు, ఏమని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది నాకు అన్నారు, దాన్ని ఓన్ చేసేసుకున్నారు. నేను స్టడీ చేశా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగాను, సేకరించాను సమాచారం. పిఎంఓ ఆయనకు ఫోన్ చేయలేదు, నేను అదే లైవ్లో అడిగా. లేదు నాకు పిఎంఓ నుంచి ఫోన్ చేశారు, సో అండ్ సో నెంబర్ చూసుకొని కావాలంటే అన్నారు. ఆ నెంబర్ నేను లైవ్లో కలిపి మాట్లాడాను ఆయనతో, ఏంటి మీరు పిఎంఓలో పనిచేస్తారు, హూ ఆర్ యూ అని. లేదండి నేను పిఎంఓలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి నాకు అని తెలుగు అతనే. అతను జేడి శీలం గారి దగ్గర కొంతకాలం పనిచేసేవాడు, నాకు తెలుసు. పిఎంఓ చేశారని ఎందుకు చెప్పుకుంటారు మీరు? పిఎంఓ చేశారని చెప్పుకోకూడదు కదా, ప్రైమ్ మినిస్టర్ చేశారని చెప్పుకోకూడదు కదా. ఓకే, అది నేను లైవ్లో అడిగా. నాకు కౌశల్ మీద కక్ష ఎందుకు ఉంటుంది? 20 సంవత్సరాల కష్టం 20 నిమిషాల్లో నాశనం చేసావు కదరా అంటే తమ్నేల్ అలా పెట్టారో లేదా ఆయన అన్నారో నాకు తెలియదు, కానీ ఆయన 20 సంవత్సరాల కష్టం ఏంటి, 20 నిమిషాలు నేనే నాశనం చేశా. ఆయన పిఎంఓ ఫోన్ చేశారన్నారు, లేదు అని నేను ప్రూవ్ చేశా. తర్వాత ఇంకోటి ఏదో ఉంది, గిన్నీస్ రికార్డ్ సంథింగ్, ఆయనకు వచ్చిన ఫోన్ కాల్స్ గిన్నీస్ రికార్డ్ ఆ స్థాయిలో వచ్చినాయి అన్నారు. ఎన్ని కాల్స్ వచ్చాయి చెప్పమని అడిగాను, నేను చెప్పలేదు. గిన్నీస్ రికార్డ్ ఏంటో కూడా నేను చూశాను, ఏంటి కాల్స్ ఏంటి గిన్నీస్ రికార్డ్ ఏంటి కాదు. ఇంకోటి ఏదో అలాగా రాంగ్ క్లెయిమ్ 3 క్లెయిమ్స్ చేసుకున్నారు ఆయన, 3 క్లెయిమ్స్ కాదు అని నేను చెప్పాను. తర్వాత ఆయన ఇంకోటి ఏదో లైవ్లోనో ఎక్కడో మాట్లాడతా, ఈవెన్ మూర్తి పిల్లలు కూడా నా ఫ్యాన్సే, నాకు మూర్తి లైవ్లో చెప్పాడు అన్నారు. నాకు పిల్లలు ఉన్నారా? నేను చెప్పాను కదా, అదే అడిగాను నేను. దాని గురించి ఆయన అట్లా నేనేదో నాశనం చేశాను అన్నారు. నాకు కౌశల్తో నాకేం వ్యక్తిగత అసలు ఏం సంబంధం ఆయన నాకు తెలీదు, ఆయనకి నాకు సంబంధం లేదు. బిగ్ బాస్ అనేది అప్పట్లో ఆ టైంలో టాక్ ఆఫ్ ది టౌన్. బిగ్ బాస్ హౌస్లో జరిగిన గొడవల మీద కూడా అన్ని టీవీ ఛానల్స్ లైవ్లు పెడతాయి, విన్నర్స్తో లైవ్లు పెడతాయి, రన్నర్స్తో లైవ్లు పెడతాయి. అలాగే నేను లైవ్ పెట్టా. ఆయన క్లైమ్లు తప్పు అని నా రీసెర్చ్లో తేలింది, ప్రూవ్ చేశా, అంతే. ఆ తర్వాత కూడా ఆయన నాకు ఎనిమీ కాదు కదా, ఎందుకు ఎనిమీగా ఉండాలి? కౌశల్ ఎదురుపడితే నేను హాయ్ చెప్తా, తప్పే ఉంది సార్ ఇందులో. మీరు ఫ్యూచర్లో బిగ్ బాస్కి వెళ్ళే అవకాశం ఉందా? నాకు బిగ్ బాస్ చాలాసార్లు అడిగారా? నేను వెళ్ళను, నాకు సింక్ అవుతుంది, నాకు అది సెట్ అవ్వదు. వెళ్ళండి, మీరు మీలాగే ఉంటారు కదా, అక్కడ కూడా అలానే ఉండండి. అంటే ఇప్పుడు నేను మీలాంటి వాళ్ళు వెళ్తేనే అసలు బిగ్ బాస్ లో ఏం జరుగుతుందో తెలుస్తుంది సార్. 100 రోజుల పాటు నన్ను నేను బంధించుకోవడానికి, మీ చెప్పు చేతుల్లో నేను ఉండడానికి నా లైఫ్ని మీకు రాసిస్తాను అనడం నాకు ఇష్టం ఉండదు. నేను హక్కుల ఉద్యమం నుంచి వచ్చినోడిని, బాలల హక్కులు, మానవ హక్కులు, పౌర హక్కులు ఇవన్నీ తెలుసున్న వ్యక్తిని. సో నాకుగా నేను 100 రోజులు నా జీవితాన్ని మీకు రాసి ఇచ్చేస్తాను. మీరు జైల్లో పెట్టినా, మీరు తిండి పెట్టినా పెట్టకపోయినా, మీరు ఒకటే గుడ్ వేసుకు 10 మంది తినమని చెప్పినా, లేదా బాత్రూమ్లు కమోడ్ కడగలేదేంటో అని చెప్పి మీరు ప్రతి శుక్రవారం శనివారం వచ్చి ఆదివారం వచ్చి నన్ను తిడతానన్నా, నేను సంతకం పెట్టి అలా ఉండనంటున్నా. నా స్వేచ్ఛని ఒకళ్ళు హరించలేరు సార్.
100 రోజులు నా స్వేచ్ఛను అరేంజ్ చేసి నేను సంతకం పెట్టి మీకు ఎందుకు ఇస్తా? ఓకే, నాకేం పని లేదా? నా పర్సెప్షన్ చెప్తున్నా. బట్ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళు అందరూ ఆలోచన ఏంటంటే ఎస్, బిగ్ బాస్ అనేది పెద్ద ప్లాట్ఫామ్, కొన్ని లక్షల మందికి మన ఫిలాసఫీ రీచ్ అవ్వచ్చు, మన ఆలోచనలు చెప్పచ్చు. సో అదొక గేమ్ బాగుంటుంది అంటే అది వాళ్ళ ఆలోచన. నాకు బిగ్ బాస్ హౌస్కి వెళ్ళే వాళ్ళతో విభేదాలు లేవు. ఓకే, నా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు. సన్నీ అంతకుముందు విన్నర్, వాడు నా ఫ్రెండ్ కదా, మేము ఇద్దరు కలిసి పనిచేసాం. ఏబిఎన్లో మేము ఇద్దరు కలిసి పనిచేసాం. సన్నీ ఈజ్ మై ఫ్రెండ్, నా కొలీగ్ అతను. సో చాలామంది ఉన్నారు నా ఫ్రెండ్స్. కత్తి మహేష్ నాకు ఫ్రెండ్, బాబు గోగినేని గారు నాకు బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళు అంటే నాకు ఇష్టమే. ఫస్ట్ విన్నర్ శివ బాలాజీ నాకు ఫ్రెండ్. సో ఆయన బిగ్ బాస్ నేరుగా నా స్టూడియోకి వచ్చారు, ఫస్ట్ ఇంటర్వ్యూ నాకే ఇచ్చారు ఎక్కడికి వెళ్ళకుండా. ఈసారి బిగ్ బాస్కి ప్లాన్ చేస్తున్నారంట మిమ్మల్ని, ఆర్జీవి గారిని. అంటే బిగ్ బాస్ నాకు ఇష్టం. అంటే బిగ్ బాస్లో వెళ్ళి 100 రోజులు నన్ను నేను బంధించుకోవడానికి, నా జీవితం స్టీరింగ్ ఎవరికో ఇవ్వడానికి. శని ఆదివారాలు నాగార్జున గారు వచ్చి అందరూ ఆయన రాగానే లేచి నుంచుని ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వీడు ఎక్కువ తినేసాడు, వీడు తక్కువ తినేసాడు, వీడు తొడవలేదు అంటే సార్ అని సారీ చెప్పి నథింగ్ నాకు నచ్చదు. ఇది నా అభిప్రాయం మాత్రం అంటున్నా, అందరినీ నేను అంటలా. నా మెంటాలిటీకి సూట్ అవ్వదు కాబట్టి నన్ను అడిగారు, నేను రానని చెప్పాను. ఇప్పుడు దాకా మా మూర్తి గారే ఉన్నారు, ఇప్పుడు ఆర్జీవి గారు వచ్చారు. ఆర్జీవి గారు నాకు బాగా తెలుసు, అదే మంచి ఫ్రెండ్స్ కదా ఇద్దరు. అంతే, పర్సనల్ గా నాకు బాగా ఇష్టం, ఆయనకు కూడా నేను ఇష్టం. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? మీ దగ్గర నుంచి ఆయన ఏం నేర్చుకున్నారు? అట్లా ఏముండదు, అట్లే ఉండదు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఏం నేర్చుకుంటాం, బట్ చూస్తాం, అబ్జర్వ్ చేస్తాం, ఏదైనా మంచి పాయింట్ ఉంటే తీసుకుంటాం. ఆర్జీవి గారనే కాదు, ఇప్పుడు నాతో పనిచేసే నా జూనియర్ కొలీగ్ అయినా, ఆఫీస్ అసిస్టెంట్ అయినా, హెల్పర్ అయినా, అతనిలో కూడా కొన్ని మంచి లక్షణాలు అంటూ నేర్చుకోవచ్చు. సో అది పర్టికులర్గా ఒక పర్సన్ ఇది నేర్చుకుందామని ఏమి ఉండదు. నాకు సూట్ అవ్వదు రోషన్ సార్ బిగ్ బాస్కి నేను సూట్ అవ్వను. ఎందుకంటే అంత డిసిప్లిన్డ్గా, మళ్ళీ గొడవలు పడుతూ, మళ్ళీ డిసిప్లిన్డ్గా ఉంటూ, ఎవ్రీ వీక్ మన క్యారెక్టర్ని ఒకళ్ళు జడ్జ్ చేసేసి, ఎవ్రీ మినిట్ మన మీద ఎవరో ఒకరు పోర్ట్రే చేసి చాలు కదా. ఇప్పుడు రోజు మన మీద జరుగుతున్న ట్రోలింగ్ చాలదా? డైరెక్ట్గా వెళ్ళి ఒకరితో ఎందుకు తిట్లు తినాలి ఫిజికల్గా? అంటే మూర్తి గారు మీకు కోపం ఎక్కువ, అయితే చాలా పేషెన్స్ ఉన్న వ్యక్తి, ఎలా షార్ట్ టెంపరా? షార్ట్ టెంపర్ ఉండదు నాకు అస్సలకి, చాలా ఓపిక. ఓకే, చాలా ఓపిక. పర్సనల్గా నాతో క్లోజ్గా ఉండే వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది, నేను చాలా పేషెంట్గా ఉంటా, చాలా దులుపుకి వెళ్ళిపోతా ఎవరేమన్నా. నాకు తెలుసులే కానీ మీకు తెలుసు కదా, అస్సలు కోపం రాదు నాకు. అంటే వృత్తి వేరు, నా వృత్తి వేరు. సొసైటీ కన్సర్న్తో నేను షోస్ చేసినప్పుడు, సోషల్ కాజ్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు దాన్ని విభేదిస్తూ అది వాళ్ళ హక్కుగా మాట్లాడే రాజకీయ నాయకులైనా ఇక ఎవరైనా కానీ మాట్లాడితే నేను దాన్ని కౌంటర్ చేస్తా, అది నా వృత్తి. ఓకే, బట్ నా పర్సనల్ లైఫ్లో నేను అంత దుర్వాసుల్లో ఉంటాను, మూర్ఖుడుగా ఉంటాను, దుర్మార్గుడు ఉంటాను అని ఎవరు అనరు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు జర్నలిస్టులు కామన్, అంటే మీరు అన్నట్లుగానే ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్కి మారుతుంటాం. మీరు ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్ట్ కదా, ఇన్ కేస్ రేపు TV5 నుంచి ఇంకో ఛానల్కి వెళ్తారు, అక్కడ మీకన్నా ముందు నుంచి ఎప్పటి నుంచో ఉండుంటారు కదా, వాళ్ళతో విభేదాలు అనేది చాలా సర్వసాధారణం. అంటే మీకని చెప్పట్లా, మామూలుగా కామన్ ఈ ఫీల్డ్. అంటే ఇప్పుడు నేను టీవీ నాది పై చెయ్యి అనేది ఎక్కడైనా ఉంటుంది కదా సీనియర్. అలా నాకు అసలు అలా మీకు ఎప్పుడు ఏ జర్నలిస్ట్ తో ఎటువంటి విభేదాలు రాలేదా? నేను TV5 వచ్చేసరికి చాలా సీనియర్. TV5 లో ఒక జర్నలిస్ట్ మీకు విభేదాలు రాలేదు? ఎవరితో రాలేదు, వేరే ఛానల్ నుంచి వచ్చిన జర్నలిస్ట్ తో నాకు ఎవరితో విభేదాలు రాలేదు, రావు కూడా. అది బయట ప్రచారం జరగచ్చు సోషల్ మీడియాలో ఏదైనా. మీరు నాతో ఎవరికో విభేదాలు వచ్చాయని మీరు అంటున్నారు కదా, ఆ వ్యక్తిని అడగండి మూర్తి వాళ్ళు వచ్చాయని. కాదు, రావు. మీ పేరు మాత్రమే వాడతారు, అయితే వాడుకోవచ్చు. ఎవరెవరో ఏందో చెప్తే నాకు తెలియదండి. నేను పనిచేసిన 5 ఛానల్స్లో ఎవరితో విభేదాలు పడను. ఎందుకంటే నేనేంటనేది 9 గంటలకు టీవీలో చూస్తే తెలుస్తుంది. నా పని ఏంటనేది, నా పని ఏంటి, నేను ఎలా పని చేస్తాను అనేది మేనేజ్మెంట్కి తెలుసు, నాకు తెలుస్తుంది. నేను ఎవరితో ఎందుకు గొడవ పడాలి? ఒకళ్ళ వల్ల నాకు ఇన్సెక్యూరిటీ లేదు, నా వల్ల ఒకరికి ఇన్సెక్యూరిటీ ఉండదు. అది నా పాలసీ డే 1 నుంచి కూడా. నాకు అసలు అలా వేరే వాళ్ళ లైఫ్లోకి అసలు అవసరం లేదు, వేలు పెట్టరు. నేను ఒకళ్ళ లైఫ్లో వేలు పెట్టను, నా లైఫ్లో ఎవరు వేలు పెట్టరు. పెట్టాలని చూస్తే అంటే నాకు ఇప్పుడు బయట మీరు చెప్తున్నారు కదా, దుర్మార్గుడు, దుష్టుడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు, కోపిష్టి, ఎవరు తెగిస్తారు? ఆ ఇమేజ్ ఉంది కదా.
కాబట్టి ఎవరు తెగించరు. ఇమేజ్ ఆ సందర్భం రాలేదు, లేకపోయినా ఇమేజ్ వచ్చిందంట. ఉంది కదా, అది నేను తెచ్చిపెట్టుకున్నది కాదు, ఓకే అది వచ్చింది. నిజమే వీడు ఇలాంటివాడేమో నా దేవుడికి ఎవడు రాడు. ఓకే యాక్చువల్గా వచ్చినా నేను పక్క వెళ్ళిపోతా. ఇప్పుడు ఇది సీక్రెట్, ఇక రేపటి నుంచి అందరూ నా జీవితంలోకి వస్తారేమో. ఇప్పటివరకు ఆ సందర్భం రాలేదు సార్. నేను ఎవరి లైఫ్లోకి వెళ్ళను, ఎవరి ఉద్యోగంలో నేను ఇబ్బంది పెట్టను. డైరెక్ట్గా మేనేజ్మెంట్తో నాకు, ఈవెన్ ఈనాడు ఈటీవీలో ఉన్నప్పుడు కూడా చైర్మన్ గారికి నాకు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్తో నాకు ఇష్యూస్ లేవు. చాలా ఉంటాయి, చాలా మందికి ఉంటాయి ఇష్యూస్. చాలామంది జాబ్ రిజైన్ చేయడం, కంప్లైంట్ చేయడం ఇవన్నీ ఉంటాయి. నా మీద అది లేదు. నా మీద ఏమని కంప్లైంట్ చేస్తారు, ఏమని ప్రూవ్ చేస్తారు? ఓకే నేను ఎందుకు భయపడాలి? వాళ్ళకి నచ్చలేదు, థ్యాంక్స్. ఓకే ఇలాగే ఉంటుంది నా పాలసీ. సో TV5లో నేను విన్నారా, మీరు విన్నారా? 5-6 years నుంచి పనిచేస్తున్నా. చేస్తున్నా, మీరు విన్నారా ఇది వచ్చి? మా చైర్మన్ నన్ను కోఆపరేట్ చేసి సినిమా కోఆపరేట్ చేశారు, ఇంకేం కావాలి నాకు?